హాయ్, నా పేరు జ్యోత్స్న. నేను ఫారెస్ట్ ఆఫీసర్ వర్క్ చేస్తున్నాను, అమరాబాద్ రేంజ్. ఇప్పుడు లైన్ ట్రాన్సిట్ అంటే శాకాహార జంతు గణన అది ఎలా చేస్తారో నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఉదయమే 6 గంటలకి మనము వాటర్ హెల్ప్తోని మొబైల్ తీసుకొని ట్రాన్సిట్ లైన్ అనే సర్వేకి బయలుదేరుతాము. ఆ సర్వేలో ఫస్ట్ థింగ్ మనం లైన్ అనేది స్ట్రేట్లో ఉండాలి. మన బీట్లో 2 కిలోమీటర్ ఉండాలి, సేమ్ పాత్ ఉండాలి. మనం 2 కిలోమీటర్ యాప్లో స్టార్ట్ చేసేసుకొని ట్రాన్సిట్ లైన్ అనే సర్వే యాప్ ఉంటుంది, ఎకలాజికల్ యాప్ అని, అందులో స్టార్ట్ చేయాలి, నడవడం స్టార్ట్ చేయాలి. 2 కిలోమీటర్స్ రేడియస్ స్ట్రెచ్లో మనకు ఎక్కడైతే హెర్బివోర్స్ కనిపిస్తాయి, శాకాహార జంతువులు కనిపిస్తాయి, మాంసాహార జంతువులు కూడా కనిపిస్తాయి. ఎక్కువ మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్ కనిపిస్తాయి కాబట్టి ఈ సర్వే ఎస్పెషల్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తారు. అందులో మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎక్కడైతే మనకు ఇప్పుడు చుక్కల దుప్పి, స్పాటెడ్ డీడ్స్, నీళ్ళు గాయస్ ఏదైనా స్పాట్ అయితే ఆ యాప్లో మన బేరింగ్ రేడియస్ తీసుకొని అందులో మనం ఫీడ్ చేయాలి. ఇంకా ఏదైనా మనకు ఎక్స్ట్రాగా పెల్లెట్స్ కానీ స్కాట్ కానీ ఏదైనా ఉంటే కెమెరాలో మనం రికార్డ్ చేసుకోవాలి. విత్ జీపీఎస్ లొకేషన్స్తోనే రికార్డ్ చేయాలన్నమాట. 2 కిలోమీటర్స్ అయిపోయినాక సేమ్ పాత్లో మళ్ళీ రిటర్న్ రావడం. ఇది ట్రాన్సిట్ లైన్ ఎవ్రీ ఇయర్ చేస్తారు. దీనివల్ల మనకు శాకాహార జంతువుల పాపులేషన్ అంటే హెర్బివోర్ పాపులేషన్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది మనకు బేసికలీ. ఎవ్రీ ఇయర్ 4 ఇయర్స్ ఒకసారి వాటర్ హోల్ సర్వే అని కూడా ఉంటుంది. ఇది మాత్రం ఎవ్రీ ఇయర్ ఎంత కౌంట్ పెరిగిందా తగ్గిందా అని చెప్పడానికి ఈ సర్వే ఎవ్రీ బీట్లో మొత్తం రేంజ్ డివిజన్లో చేస్తారు. ప్రతి బీట్ ఆఫీస్లో ప్రతి రేంజర్ ప్రతి ఒక్కరు పాల్గొంటారు. ఇది ట్రాన్సిట్ లైన్ సర్వే అని అంటారు. థ్యాంక్ యూ.